రబీలో పండించే అపరాల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్నవి పెసర, మినుము. ఈ కాలంలో కృష్ణా గోదావరి డెల్టా రైతులు వరి మాగాణుల్లో అపరాలు పండించడం పరిపాటి. వరి కోయడానికి 2-3 రోజుల ముందుగానే విత్తనాన్ని వెదజల్లుతారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజ మొలకెత్తుతుంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అలానే చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు, బూడిద తెగుళ్లు వంటివి ప్రధాన సమస్యగా మారతాయి. అయితే ఈ సంవత్సరం ఖరీఫ్లో అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరి పైరు దెబ్బతింది. దీంతో రైతులందరి ఆశలు రబీపైనే ఉన్నాయి. మాగాణుల్లో సాగు చేసే అపరాల నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే తమ ప్రాంతానికి సరిపడా అధిక దిగుబడినిచ్చే రకాలతో పాటు సస్యరక్షణ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలి. వరి మాగాణుల్లో అపరాల సాగులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. వరి మాగాణుల్లో సార్వా పంట తర్వాత దున్నకుండా విత్తే పద్ధతిలో పెసర, మినుము వంటి అపరాలు సాగు చేయడం అనేది మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత. మంచి దిగుబడినిచ్చేటువంటి రకాల ఎంపిక, పోషక యాజమాన్యము, సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్లయితే కనుక ఈ మాగాణి అపరాల్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. సాధారణంగా ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు నవంబర్ నుంచి మొదలుకొని డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఆ తర్వాత కనుక విత్తినట్లయితే కొంతవరకు దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతి కోసం ఎంపిక చేసుకున్నటువంటి రకాలు చాలా తొందరగా పెరిగి తక్కువ కాలపరిమితి కలిగి కొమ్మలు ఎక్కువగా వచ్చి కింద ఉండేటువంటి కలుపును తొక్కేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా బెట్టను, తర్వాత రసం పీల్చే పురుగులను, తర్వాత మనకు దాల్వా కాలంలో వచ్చేటువంటి ఈ బూడి తెగులను కూడా తట్టుకునేటువంటి రకాలను కనుక మనం ఎంపిక చేసుకున్నట్లయితే కనుక ఈ పద్ధతిలో మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది. ముందుగా పెసర కనుక చూసుకున్నట్లయితే దీనిలో రకాలు ఫస్ట్ వన్ మనకి ఎల్జీజీ 460 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. సగటున ఎకరానికి మనకు 5 నుంచి 6 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. దీని యొక్క కాయలన్నీ కూడా గుత్తులుగా పైనే కాస్తాయి కాబట్టి మనకు మిషన్తో హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా రైతుకి చాలా సులభంగా ఉంటుందన్నమాట. కొంతవరకు ఇది బెట్టను, తర్వాత పల్లాకు, మోవుకుళ్ళు తెగులను కూడా తట్టుకునేటువంటి రకం. తర్వాత రెండవది TM96-2 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. దిగుబడి సగటున 4 నుంచి 6 క్వింటాల దాకా ఒక ఎకరాకి రావడం జరుగుతుంది. గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి. మనకు బెట్టను, బూడి తెగులను కూడా తట్టుకునేటువంటి రకం. తర్వాత మూడోది IPM 2-14 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం 60 నుంచి 65 రోజులు ఉంటుంది. సగటు దిగుబడి ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల దాకా ఉండి దీని గింజ కూడా లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది కాబట్టి మంచి మార్కెట్ రేట్ కూడా రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకం. ఇది కాకుండా WGG-42 వరంగల్ నుంచి విడుదల చేయబడినటువంటి ఈ రకము చాలా తక్కువ కాలపరిమితి కలిగినటువంటి రకం. దీని యొక్క పంట కాలం కేవలం 55 నుంచి 60 రోజులు మాత్రమే ఉంటుంది. ఇది కూడా సగటున ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల దాకా దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. దీని యొక్క గింజ కూడా లావుగా మెరుస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ వరి అనేది సార్వాలు ఆలస్యంగా వేస్తూ ఉంటారు. కాలువల కింద, ముఖ్యంగా కాలువల కింద నీళ్లు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో వరి పంట ఆలస్యమైనప్పుడు వరి పంటకు ముందు కూడా సార్వాలో వేసుకోవడానికి అనువైనటువంటి రకం అనమాట. ఇది కాకుండా మనకి LGG 574 అనేటువంటి ఒక రకం కూడా ఉంది. దీని యొక్క పంట కాలం 65 నుంచి 70 రోజులు. దిగుబడి సగటున ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా రావడం జరుగుతుంది. పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం, అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఇది కూడా ఒకేసారి కోతకు రావడం వల్ల రైతుకు చాలా అనువుగా ఉంటుందన్నమాట. తర్వాత LGG 607 అనేటువంటి రకం. దీని యొక్క పంట కాలం కూడా 60 నుంచి 65 రోజులు. సగటు దిగుబడి 6 నుంచి 7 క్వింటాలు. పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది కాకుండా 2023 సంవత్సరంలో విడుదల చేయబడిన LGG 630, LGG 600 అనేటువంటి ఈ 2 రకాలు కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. సగటున ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చి పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకాలు. లాస్ట్ ఇయర్ అంటే 2024 సంవత్సరంలో మనకు LGG 610 అనేటువంటి ఒక రకం కూడా విడుదల చేయబడింది. ఈ రకం కూడా మనకు పంట కాలం 70 నుంచి 75 రోజులు ఉంటుంది. సగటు దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా ఉండి పల్లాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం. దీని తర్వాత మనం మినుము కనుక చూసుకున్నట్లయితే మొదటిది LBG 752. ఈ రకం రైతులు
రైతులకు బాగా తెలిసినటువంటి రకము. దీని యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే కనుక 75 నుంచి 80 రోజుల దాకా పంటకాలం వస్తుంది. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. వరి మాగాణంలో ఆలస్యంగా వేసుకోవడానికి అనుకూలమైనటువంటి రకము. దీని యొక్క సగటు దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల దాకా ఉంటుంది. తదుపరి ఎల్జీజీ 787 అనేటువంటి రకం. దీని యొక్క పంటకాలం 75 నుంచి 80 రోజులు. పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీని యొక్క కాయలు కూడా కణుపుల దగ్గర వచ్చి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. సగటున ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. తర్వాత తిరుపతి పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి టీబీజీ 104 అనేటువంటి ఇంకొక రకం ఉంది. ఇది కూడా 70-75 రోజుల్లో కోతకు వచ్చేటువంటి పాలిష్ రకము. దీని యొక్క దిగుబడి కూడా సగటున ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దాకా ఉంటుంది. జీబీజీ 1 దీని యొక్క పంటకాలం 70 నుంచి 75 రోజులు. పల్లాకు తెగులు తట్టుకునేటువంటి పాలిష్ రకము. సగటున ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దాకా దిగుబడి ఇస్తుంది. తదుపరి ఎల్బీజీ 884 అంటాము. ఈ రకం 75 నుంచి 80 రోజుల్లో కోతకు వచ్చేటువంటి పాలిష్ రకము. పల్లాకు తెగులను బాగా తట్టుకుంటుంది. ఇది కూడా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దాకా దిగుబడి రావడం జరుగుతుంది. తర్వాత ఎల్బీజీ 904 అనేటువంటి రకం. ఇది కూడా 85 నుంచి 95 రోజుల్లో కోతకు వస్తుంది. పాలిష్ రకము. పల్లాకును బాగా తట్టుకుంటుంది. సగటున 8 నుంచి 10 క్వింటాల దాకా ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది. దీని తర్వాత టీబీజీ 129 అనేటువంటి ఒక రకం కూడా ఉంది. ఇది కూడా 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. పల్లాకును బాగా తట్టుకునేటువంటి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం. దీని యొక్క సగటు దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాలు. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే కనుక పెసర చూసుకున్నట్లయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల దాకా విత్తనం అనేది ఒక ఎకరానికి అవసరం అవుతుంది. అదే మినిమం అయినట్లయితే కనుక 16 నుంచి 18 కిలోల దాకా ఒక ఎకరానికి విత్తనం కావాల్సి వస్తుంది. తర్వాత విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఇందులో మనకు తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నివారణ కొరకు కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి విత్తన శుద్ధి మందు, లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ అనేటువంటి మందు క్రూజర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. దీంతో పాటుగా ఈ విత్తనం ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ నివారణ కొరకు కిలో విత్తనానికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ కానీ కార్బనిజం మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక చాలా రకాల తెగుళ్లను కూడా మనం నివారణ చేసుకోవచ్చు. కొత్తగా వేసేటువంటి ప్రాంతాల్లో విత్తనానికి రైజోబియం కల్చర్ అంటే 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల చొప్పున ఈ రైజోబియం కల్చర్ను కూడా పట్టించి విత్తుకున్నట్లయితే కనుక దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇన్ని రకాల మందులతో మనం విత్తన శుద్ధి చేస్తున్నాం కాబట్టి ముందుగా తెగులు మందుతో విత్తన శుద్ధి చేసుకొని ఒక 30 నుంచి 60 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత పురుగు మందుతో అంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ తర్వాత థయోమిథాక్సామ్తో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. అది కూడా ఆరిపోయిన తర్వాత విత్తడానికి కొద్ది గంటల ముందుగా ఈ రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే అంటే ఈ సీక్వెన్స్లో చేసుకున్నట్లయితే రైతుకు లాభసాటిగా ఉంటుందన్నమాట. ఇక కలుపు నివారణ. ఈ మాగాణి అపరాల్లో కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్య. కలుపును సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి ముందుగా ఎకరానికి 1.5 నుంచి 2 లీటర్ల పెండిబింతాలిన్ 30% అనేటువంటి మందు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. స్టాంపు లేదా పెండిస్టార్ అనే పేర్లతో మన మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు ఎకరానికి 20 కిలోల పొడి ఇసుకలో కలుపుకొని వరి పనలు తీసిన రోజు కానీ మర్నాడు కానీ పొలంలో మనం చల్లుకోవాలి. చల్లిన వెంటనే ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిని నేలపైన పిచికారీ చేసుకున్నట్లయితే మనకు చాలా రకాల కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించబడతాయి. దీంతో పాటుగా బంగారు తీగ కూడా కొంతవరకు నివారణ చేయబడుతుంది. మాగాణి మన మినుములో మనకు ఊదా, చిప్పెర, తర్వాత గరిక లాంటి గడ్డి జాతి కలుపు అనేది ప్రధానంగా సమస్య. కాబట్టి దీని నివారణ కోసం ఎకరానికి 250 మిల్లీలీటర్ల ఫినాక్సాప్రాప్ ఇథైల్ 9% మందు అంటే విప్సోపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు కానీ లేదా ఎకరానికి 400 మిల్లీలీటర్ల పిజలోఫాప్ ఇథైల్ అనేటువంటి మందు టర్గాసోపర్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే కనుక 250 మిల్లీలీటర్ల ప్రాపిక్ విజాలో పాప్ అంటే ఏజిల్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు కానీ ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని విత్తనం వేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో కనుక పిచికారీ చేసినట్లయితే కనుక గడ్డి జాతి కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ గడ్డి జాతి వెడల్పాకు కలుపులు రెండు గమనించినట్లయితే కనుక పంట విత్తిన 15 నుంచి 20 రోజుల మధ్యలో ఇమిజాతాపర్ 10% మందు
పర్షూట్ లేదా లగాన్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందు ఎకరానికి 200 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసినట్లయితే కనుక ఈ 2 రకాల కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీంతో పాటుగా బంగారు తీగను కూడా కొంతవరకు మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఈ మందు పిచికారీ చేసినప్పుడు పంట మనకు పెరుగుదల అనేది కొంతవరకు నెమ్మదిస్తుంది కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి. మరియు వారం రోజుల తర్వాత తిరిగి నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మాగాణి వరకులో ఈ బంగారు తీగ అనేది మనకు ప్రధానమైనటువంటి సమస్య. ఒకవేళ ఇన్ని రకాల మందులు పిచికారీ చేసినా కానీ బంగారు తీగ కంట్రోల్ కాకపోయినట్లయితే కనుక ఎక్కడైతే మనకు బంగారు తీగ ఉందో ఆ ప్రాంతంలో ఈ పెరాక్వాట్ మందు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని స్పాట్ అప్లికేషన్ కనుక చేసినట్లయితే మొక్కతో పాటుగా ఈ బంగారు తీగ కూడా చనిపోతుంది. కాబట్టి ఈ రకంగా మనము కొన్ని మేలైనటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కనుక మాగాణి అపరాల్లో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా నీటి యాజమాన్యం కూడా మనకు ప్రధానమైనటువంటి అంశము ఈ దీంట్లో. ఎందుకంటే సాధారణంగా మనము వర్షాధారంగా ఇటువంటి పద్ధతిని మనం పాటిస్తూ ఉంటాము. అవకాశం ఉన్న చోట మాగాణి అపరాల్లో అధిక దిగుబడి సాధించడానికి ఒక 2 తళ్ళు కనుక మనం ఇచ్చుకోగలిగినట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇది ఎలా అంటే మినుములు అయినట్లయితే కనుక విత్తనం వేసిన 30 నుంచి 35 రోజుల మధ్యలో, అదే పెసరలు అయినట్లయితే కనుక 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒక తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. దీని తర్వాత కాయ ఊరే దశలో ఒక తడి కనుక ఇచ్చుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ తడి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తడి ఎక్కువైనట్లయితే కనుక పూతరాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తేలికపాటి తళ్ళు మాత్రమే ఇచ్చుకోవాలి. ఈ రకంగా మనం అన్ని రకాల శాస్త్రీయ పద్ధతులను కనుక పాటించినట్లయితే కనుక మాగాణి అపరాల్లో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది.